ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న మనం ధర్మరాజు గారు అడిగినటువంటి అవస్థాత్రయం అనే ప్రశ్న గురించి భీష్మాచార్యుల వారు జాగృత్ స్వప్న సుషుప్తి, ఆ తర్వాత ఆఖరిదైనటువంటి చర్మస్థితి గురించి కూడా చెప్పడం గురించి తెలుసుకున్నాం. అలాగే ధర్మరాజు గారు లక్ష్మి అంటే ఐశ్వర్య గురించి లక్ష్మీదేవి చెప్పినటువంటి ఒక విషయాన్ని కూడా ఒక కథలాగా ఆయనకి వివరించారు. ఆ తర్వాత ధర్మరాజు గారు భీష్మాచార్యుడితో అన్నారు, జీవుడు దేనివలన ఒత్తిడి పొందుతూ ఉంటాడు, దేనివలన నశించిపోతూ ఉంటాడు, ఈ రెండు విషయాల గురించి నాకు సమగ్రంగా తెలియజేయమని ప్రార్థన చేసి అడిగాడు. ఆయన సమాధానం చెబుతూ, ఒకప్పుడు నారద మహర్షి దేవగంగ స్నానం కోసం వెళ్ళారు. అప్పటికే దేవేంద్రుడు స్నానం చేసి వ్రతాచరణందు ఉన్నాడు. వాళ్ళు ఒకరిని ఒకరు చూసుకున్నవారై ఒకరితో ఒకరు ప్రయోజనకరమైన విషయాలను మాట్లాడుకుంటూ ఉండగా, సూర్యమండల కాంతులను దాటిపోయే కాంతులతో విరాజిల్లుతున్న ఒక స్త్రీ విమానంలో ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ ఆగి విమానం దిగి వాళ్ళ దగ్గరికి వచ్చింది. దేవేంద్రుడు ఆమె వంక చూసి చాలా ప్రేమతో, అమ్మా మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెడుతున్నారు అని అడిగితే, ఆ తల్లి జవాబు చెబుతూ, సూర్యకిరణముల యొక్క అప్పుడే వికసించిన పద్మము నుండి పుట్టిన దానిని, నన్ను శ్రీ అని, లక్ష్మి అని, భూతి అని లోకంలో పిలుస్తూ ఉంటారు. శ్రీ అంటే సర్వమంగళ అయినటువంటిది అని అర్థం. లక్ష్య సిద్ధి కొరకు లోకమంతా ఎవరి వంక చూస్తూ ఉంటుందో అటువంటి దానను కాబట్టి లక్ష్మి అని పిలుస్తారు. భూతి అనగా సంపద ఐశ్వర్య రూపము కనుక భూతి అని పిలుస్తారు. ఈ మూడు పేర్ల చేత లోకంలో విరాజానమై ఉన్నాను. ఇంతకాలము కొన్ని ఉత్తమమైన గుణాలు ఉన్న కారణం చేత దానవులను అనుగ్రహించాను. వాళ్ళు స్వాహ, స్వాధ, మతి, శ్రద్ధ, స్మృతి, ధృతి, మేధ అనే లక్షణాల చేత ప్రకాశిస్తూ ఉండేవారు. వాళ్ళ దగ్గర నేను ఉన్న కారణం చేత విశేషమైన అనుగ్రహాన్ని పొంది గొప్ప భోగభాగ్యాలను అనుభవించారు. ఇప్పుడు వారి యందు ఆ గుణాలు పోయాయి. అవి లేని చోట నేను ఉండను. ఆ రాక్షసులను విడిచిపెట్టేశాను. నీ యందు అటువంటి గుణాలు కనబడ్డాయి కనుక దేవేంద్ర, నిన్ను అనుగ్రహించడానికి నీ దగ్గరకు వచ్చాను అంటే, ఆయన సంతోషాన్ని పొందినవాడై, నువ్వు ఏ కారణం చేత దేవతలను మెచ్చుకున్నావు, ఏ కారణాల చేత రాక్షసుల యందు ఉన్నటువంటి కారణం చేత అనుగ్రహాన్ని ప్రకటించావు, ఏ గుణాలు లుప్తమైపోతే వారిని విడిచిపెట్టి వచ్చేసావు, అవి దయచేసి మాకు తెలియజేయవలసింది అని అడిగితే, ఆ కారణాలు చెబుతూ ఇతర విషయాలను కూడా ఆ తల్లి తెలియజేస్తోంది. అంటే ఏ ఏ సందర్భంలో లక్ష్మీదేవి మనతో ఉంటుంది, ఎటువంటి అక్కర్లేని పనులు చేసినందువల్ల అక్కర్లేని విషయాల్లో మనం జోక్యం చేసుకుంటున్నందువల్ల ఆవిడ వెళ్ళిపోతుంది అనేటటువంటి విషయాలు మనకి ఇక్కడ చెబుతున్నారు. కాబట్టి ఆవిడ అన్నారు, పూర్వకాలంలో దానవుల దగ్గర దానం చేసే గుణం ఉండేది. నిరంతరము ధర్మానికి ప్రమాణమైన వేదాలను అధ్యయనం చేస్తూ ఉండేవారు. అతిథిని సన్మానించి గౌరవించి మర్యాదగా మాట్లాడడం చేస్తూ ఉండేవారు. నేను ఆ కారణాల చేత వారిని అనుగ్రహిస్తున్నాను. ఇప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని చూసుకుని గర్వం అతిశయించి వారి యందు ఆ గుణాలన్నీ పోయాయి. అందువలన వారిని విడిచిపెట్టానని లక్ష్మీదేవి ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతుందో చెప్పేస్తోంది. అంటే ధర్మానికి ప్రమాణమైనటువంటి వేదాన్ని అధ్యయనం చేసేవాళ్ళు, దానగుణం ఉండేవాళ్ళు, అతిథిని సన్మానించి గౌరవించి మర్యాదగా మాట్లాడడం చేస్తూ ఉండే వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది అన్న విషయాన్ని ఇక్కడ మనకి ఆవిడ చెప్తోంది. అంటే ఈ గుణాలు ఉన్నవారిని తల్లి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. గురువుల యందు భక్తి కలిగిన వారిని, దేవతల యందు జన్మ ఇచ్చిన తల్లిదండ్రుల యందు గౌరవము ఆరాధనాభావము ఉన్నవారు, సత్యం మాట్లాడడం నందు నియతి కలిగిన వారు, దానశీలురు, ఇతరుల ధనము స్త్రీల మీద అన్యభావన లేకుండా, అంటే అవి నావి కావాలి అన్న భావన లేకుండా పరాన్ముఖమైన మనసు కలిగిన వారే బ్రాహ్మణ ప్రియులు. ధర్మము అంతటికి ప్రమాణం వేదమే కనుక ఆ వేదాన్ని బాగా చదువుతున్నవారు, వేదార్థములు తెలుసుకుని ధర్మాన్ని లోకానికి చెప్పి వేదం ద్వారా ధర్మాన్ని లోకానికి అంది లోకం ధర్మ మార్గంలో నడవడానికి కారణమవుతున్న బ్రాహ్మణుల యందు నాకు చాలా ప్రీతి. పగటిపూట నిద్రపోవడం అలవాటు లేనివారు, వృద్ధులను ఆదరించే లక్షణం ఉన్నవారు, తగినంత బలం లేని శరీరంతో ఉన్నవారి పట్ల ఆదరభావంతో ఉన్నవారు, స్త్రీల పట్ల దయ ప్రేమ కలిగిన వారు, నిరంతరము బాహ్య అంతర శౌచం పొంది ఉండేవారు, ఇంటికి వచ్చిన అతిథికి ముందు అన్నం పెట్టి మిగిలిన అన్నాన్ని భుక్తశేషమన్న భావనతో ఉండి తినే లక్షణం ఉన్నవారు అంటే నాకు చాలా ప్రీతి. వారిని నేను అనుగ్రహిస్తూ ఉంటాను. అలా కాకుండా ధర్మమునందు చాలా చులకన భావన కలిగి ధర్మమునందు అనురక్తి లేక విడిచిపెట్టేవారు, ధర్మానుష్ఠానం లేనివారు, విశేషమైన కోరికలతో వెంపర్లాడేవారు, ఎప్పుడూ కోపంతో ఊగిపోయే లక్షణం ఉన్నవారు, చాలా గర్వంతో ఎవరికీ భిక్ష పెట్టనివారు, మాట యందు సౌమ్యత లేకుండా పరుషంగా మాట్లాడే లక్షణం ఉన్నవారు,
క్రూరమైన స్వభావంతో క్రూరమైన పనులు చేసే ప్రవృత్తి కలవారిని నేను ఆదరించను కూడా, ఇష్టపడను కూడా అంటూ మంచి గుణముల కలవారు ఎటువంటి వాళ్ళో ఆవిడ చెప్తోంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ నేను విశదీకరించి అర్థాలు చెప్పక్కర్లేదు. ఎటువంటి చోట ఆవిడ ఉంటుంది, ఎటువంటి చోట ఉండదు అనే విషయాన్ని ఆవిడ స్పష్టంగా చెప్పేసింది. కాబట్టి ఆవిడ మనతో ఉండడానికి ఉండేటటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో అవే పట్టుకుని మిగిలినవన్నీ విదిలేసేటట్టుగా మనం ఉంటే మనం సకల ఐశ్వర్యాలతోటి ఉండగలుగుతాం. ఆవిడ మంచి గుణాలు కలవారు అంటే ఎవరు అన్న విషయం ఎలా చెప్తుందో చూస్తున్నారండి. 7 దేవతలు సాక్షాత్తుగా ప్రకాశ స్వరూపులైన వారు. ఆ గుణములు ఎవరి యందు ఉన్నాయో వాటి వలన నా అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. ఆ గుణాలు బుద్ధి అంటే నిశ్చయాత్మకమైన శక్తి. మంచి విషయాలు లోపల ఉంటే మంచి నిర్ణయం చేసుకుంటారు. పాపమునందు భయం, భగవంతుడు చెప్పినట్టుగానే బతకాలి అనే భక్తి కలిగిన వారు. చేసుకున్న నిర్ణయాన్ని సాధించాలి అనుకున్నప్పుడు వచ్చే ప్రతిబంధకాలను ఎదుర్కొని ధైర్యంతో నిలబడగలిగిన వారు. నీతిని పాటించేవారు. గురువాక్యమునందు శాస్త్రమునందు తిరుగులేని విశ్వాసం ఉన్నవారు. సత్పురుషులు. పెద్దలు కనబడగానే వారి యందు ఉన్న గౌరవం మనస్సు యందు ఉద్భుతం కాగా ఉత్తర క్షణమందే నమస్కరించే సంస్కారం కలిగిన వారు. గొప్ప ఓర్పు కలిగిన వారు. కామక్రోధాలని అదుపులో ఉన్న కారణం చేత మనసు నిశ్చలంగా ఉండి శాంతిని అనుభవించేవారు ఉన్న చోట ఈ 7 గుణములు దేవతా స్వరూపములు కనుక నేను అక్కడ ఉంటాను. అవి ఎంత వృద్ధి పొందితే ఆ వ్యక్తి పట్ల నేను అంత అనుగ్రహాన్ని వర్షిస్తానని చెప్పగానే ఇంద్రుడు, నారదుడు ఆ తల్లి వైభవానికి ఎంతో సంతోషించారు. ఆ సమయంలో చక్కని సువాసనలతో కూడిన గాలి మనోహరంగా వీచింది. ఆకాశం నుంచి పూలవాన కురిసింది. దేవతల నగారా మోతలు వినిపించాయి. అంటే మంచి శకునాలు కలిగాయి. లక్ష్మీదేవి తనను అనుగ్రహించింది అని తెలియగానే ఇంద్రుడు అమరావతి నగరానికి బయలుదేరి వెళ్ళాడు. దేవేంద్రుని లక్ష్మీదేవి అనుగ్రహించిన ఘట్టం విన్న సంపద లభిస్తుంది. అంటే ఇవి తెలుసుకున్న తర్వాత లక్ష్మీ కటాక్షం కలగడానికి ఇటువంటి గుణాలను అలవర్చుకోవాలనే తాపత్రయం జీవితంలో పొందితే సంతోషించినటువంటి ఆ తల్లి తప్పకుండా అనుగ్రహిస్తుంది. ఆ అనుగ్రహ కారణంగా జీవుడు వృద్ధిలోకి వస్తాడు. కాబట్టి మనం ఈరోజు ఏదో ఇంద్రుడికి లక్ష్మీదేవి నేను ఫలానా చోట్ల ఉంటాను, ఫలానా చోట్ల ఉండను అని చెప్పిందని చెప్పేసి వినేసి ఒకసారి విదిలేయడం కాకుండా ఆవిడ చెప్పినటువంటి ఏ లక్షణాలలో ఆవిడ ఉంటుందో వాటినే మనం పట్టుకుని మిగిలిన అక్కర్లేని విషయాలన్నింటినీ కూడా విదిలేసి ఈ 7 దేవతలు ఎటువంటి వాళ్ళు అయితే ఆవిడ ఉంటాననందో అటువంటి లక్షణాలను కూడా మనం కూర్చుకోగలిగితే మన జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా జరగడానికి వీలవుతుంది. కాబట్టి భీష్మాచార్యుల వారు ఈ రకంగా చెప్పిన తర్వాత ధర్మరాజు గారు ఇంకొక సందేహాన్ని అడిగారు. మహాత్మా, ప్రజలు ఏ రకమైన ఆచారాన్ని పాటించే కారణం చేత, ఎటువంటి శీలాన్ని అలవాటు చేసుకున్న కారణం చేత, ఎటువంటి చదువుకున్న కారణం చేత మోక్షం లభిస్తుందో తెలియచేయమని ధర్మరాజు ప్రార్థన చేస్తే భీష్మాచార్యుల వారు అన్నారు, ఓ ధర్మరాజా, మోక్షాన్ని పొందాలనుకునే వ్యక్తి కొన్ని గుణాలను ప్రయత్నపూర్వకంగా అలవరుచుకోవాలి. ఎవరైనా తనను పొగడవచ్చు లేదా తెగడవచ్చు. పొగిడినప్పుడు పొంగిపోకుండా, తెగిడినప్పుడు అంటే తిట్టినప్పుడు బాధపడకుండా తన కర్తవ్యతానిష్టితో తన పని తాను చేసుకుంటూ వెళ్ళగలరో అటువంటి వాడు ప్రీతి కానీ అప్రీతి కానీ అవతల వారి పట్ల సమాన భావంతో ఉండగలిగిన వారు. అవతలవారు చాలా కోపాన్ని పెట్టుకుని నింద చేసినప్పటికీ శాంతిని కోల్పోకుండా ప్రశాంతతతో ఉండగలిగిన జ్ఞానాన్ని పొందినవాడు. మోక్షపదమునందు ప్రయాణించడానికి కావలసిన అదృష్టం చేసుకున్నవాడు. ఓ ధర్మరాజా, మనసులో ఏదో ఒక విషయాన్ని పొందాలనే కోరిక ఉంటుంది. ధర్మబద్ధమైన శాస్త్రసమ్మతమైన కోరిక ఉండడం తప్పు కాదు. ఏ కారణం చేతనైనా అది లభించకపోతే అందువల్ల విశేషమైన పరితాపాన్ని పొందకుండా ఎవరు ఉండగలరో, ఒక కార్యం జరగాలనుకున్నప్పుడు ఎవరూ కూడా ఆ కార్యం వలన చెడు ఫలితాలు రావాలని కోరుకోరు కదండి. జీవితంలో చెడు ప్రాప్తించాలని కూడా కోరుకోరు. అలా అనుకోకపోయినా దుఃఖం వస్తూనే ఉంటుంది. మంచి యందు చెడు యందు కర్మ సిద్ధాంతమునందు నమ్మకంతో ఒకే భావనతో ఉండి చింత పెట్టుకోకుండా నిలబడగలిగిన వాడు మోక్షపదం వైపు ప్రయాణం చేస్తున్నట్లు గుర్తు. ఎప్పుడూ సంతోషంతో ఉండగలగడం మంచి లక్షణం. భగవంతుడు ఇచ్చినది జ్ఞాపకానికి లేదు, ఏదో ఇవ్వలేదు అనేటటువంటి ఏడుపు, ఎన్ని ఉన్నా లేదని బాధపడడం చెడు లక్షణం. ఎవరూ బాగు చేయలేరు వాళ్ళని. నా అంత గొప్పవాడిని నేనే అని వెరితలలు వేసిన దురభిమానం. ఎప్పుడు ఎదుటివారికి ఉన్న గుణమో వైభవమో వారి పాత్రతయో సమర్థతో చూసి నాకన్నా వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అనే విషయాన్ని అంగీకరించగలిగితే
హాయిగా సంతోషంగా 2 చేతులు ఎత్తి నమస్కరించి వాళ్ళు నన్ను అంతటి వాడిని కావాలని ఆశీర్వదించాలి అని కోరుకోవచ్చు. కానీ అలా అనుకోకపోతే, ఎదుటివాడికి ఉంది అనే ఈర్ష్య ఉంటే, అవతల వారి శక్తి పట్ల అన్యభావన పెంచుకుని అసూయతో ప్రవర్తించి నిరంతరము కుపితుడైపోయి రగిలిపోతూ ఉంటే అది చెడ్డ గుణం. నా వైపు నుంచి తప్పైనా పర్వాలేదు, అవతల వారు బాధపడితే చాలు అనే అపార బుద్ధితో ఉండి ఏదో ఒక విషయం పట్టుకుని గర్వపడటం, ఎప్పుడూ తన గొప్పతనాన్ని తలుచుకుని నేను చాలా గొప్పవాడిని అని మురిసిపోతూ ఉండడం, మనసులో తనకన్నా అధికులైన వారిని చూసి నేను అంత గొప్పవాడిని కాలేకపోయానని గుప్తంగా మనసులో ఏడుస్తూ ఉండకూడదు. ఇవన్నీ కూడా చెడు లక్షణాలు. ఆ గొప్పగా ఉన్న వాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వచనం పొంది వారి మనసులో మంచి స్థానాన్ని పొంది నువ్వు వృద్ధిలోకి రావాలన్న కోరిక వారి మనసులో నిలబడేటట్టుగా చేసుకోవాలి. మంచి సంపాదించుకోవడానికి అవతల వారి ఆధిక్యతను అంగీకరిస్తే చాలండి. ఇవి సదాచారంతో కూడుకున్న విషయాలకు ప్రాతిపదికలు కాలేవు. అటువంటి వారు మంచి పనులు చెయ్యలేరు. వీటిని ఋషులు అంగీకరించలేరు. ఈ గుణాలను పక్కన పెట్టిన వారు పరమోత్కృష్టమైన మోక్షపదమునందు ప్రయాణం చెయ్యలేరు అన్నారు. అంటే ఇక్కడ మనకి స్పష్టంగా భీష్మాచార్యుల వారు ఏ రకంగా మనం ఉండాలి, ఏ రకంగా ఉండకూడదు అనేది, ఏది మంచి గుణం, ఏది చెడ్డ గుణం అనేది స్పష్టంగా చెప్తున్నారు. ఇంకా వివరించి చెప్పడానికి అంటే ఏముందండి, ఈ కలియుగంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి పైకి నటిస్తూ ఉన్న మనసులో ఉండేటటువంటి భావన ఎదుటివాడికి ఏదో ఉంది, నాకు ఇంకా ఏదో లేదు, ఉన్నదాంతో భగవంతుడు ఇచ్చిన దాంతో తృప్తి పడడం అనేది మనిషికి అసలు వంట పట్టట్లేదు. ఎంత ఇవ్వనండి, ఎంత చెయ్యనివ్వండి, ఎంత ఐశ్వర్యాన్ని ఇవ్వనండి, ఆరోగ్యాన్ని ఇవ్వనండి, ఏది ఇవ్వనివ్వండి, ఏదో అక్కర్లేని విషయాన్ని గురించి ఆలోచించి వాడికి అది ఉంది నాకు ఇది లేదు అని ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది అనుకునే అవకాశమే లేదు. ఎందుకంటే పైకి వాళ్ళు అబ్బో బాగా కొన్నారండి, పోన్లేండి బాగానే అభివృద్ధిలోకి వచ్చారు అనేసి ఇంటికొచ్చి మనసులో వాడు అభివృద్ధిలోకి వచ్చేసాడు, నేను ఎందుకు పనికి రాకుండా అయిపోయాను అనుకుంటే అది భగవంతుడు సంతోషించడు. కాబట్టి ఎదుటి వాళ్ళకి ఇవ్వవలసింది ఏ పుణ్యం చేశాడో అది ఇచ్చాడు. మనం చేసుకున్న పుణ్యం ఇంతేనేమో, అందుకనే మనకి ఇంత ఇచ్చాడు. కాబట్టి ఇంకా పుణ్యాన్ని సంపాదించి ఇంకా మంచి మంచి పనులు చేస్తూ భగవంతుడి కృపకు మనం పాత్రులమైతే ఇంకా మంచి ఐశ్వర్యాన్ని ఇచ్చి ఇంకా అభివృద్ధిలోకి తీసుకొస్తాడేమో నా కుటుంబాన్ని అని ఆలోచించాలి తప్పితే వాడికి ఏదో ఉంది నాకు లేదు అనేటటువంటి దుర్గుణాన్ని, ఒక దుర్బుద్ధిని మనలో కనుక మనం పెంచుకుంటూ పోతే అది మన పాపానికి, మనం మోక్షపదమునందు ప్రయాణం చేయకుండా ఉండడానికి కారణమవుతుంది. ఎవరినో చూడగానే వీళ్ళు నాకు చెందినవారు, నా యందు ప్రీతి ఉన్నవారు అన్న భావన పొటమరించి ప్రీతి కలగడం, లేదా వీరికి నా యందు ప్రీతి లేదన్న భావన కలిగి వారి యందు నిరసన భావన పొందడం లేకుండా ఎవరు ఎవరిని చూసినా సంతోషంగా సమబుద్ధితో ఉండగలవారు ఉంటారో వాళ్ళు మోక్షపదమునందు ప్రయాణం చేస్తున్నవారు అన్నారు. అంటే ఎదుటి వాళ్ళని చూసి ఈర్ష్య పడకుండా వాళ్ళు మనలాగే మనకున్న దానితో మనకు తృప్తి, వాడికున్న ఐశ్వర్యానికి వాడికుండే అవకాశాలు వాడికున్నాయి, వాడికుండే ఐశ్వర్యాలు వాడికున్నాయి, మనకున్న దానితో మనకు చాలు, మనకంటే లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అనేటటువంటి భావన పెట్టుకుని వాడు గొప్పవాడైనా పేదవాడైనా ఉన్నవాడైనా లేనివాడైనా చదువుకున్నవాడైనా చదువు లేనివాడైనా మనం కనుక వాళ్ళనందరినీ కూడా సమానమైన దృష్టితోటే అందరి యందు భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి దృష్టితోటే కనుక చూసినట్టయితే మనం మన హృదయమునందు శాంతిని పొంది ఉండగలగడానికి అవకాశం ఉంటుంది. అటువంటి శాంతిని పొందినప్పుడే మనకి శాశ్వతమైన సుఖాన్ని పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను గెలిచిన వారు ఎవరు అంటే చూడకూడనివి చూసినా మనసు కదలకుండా ఉండేవాళ్ళు. లోకంలో ప్రకాశవంతమైనవి కనబడినప్పుడు ఇది సాక్షాత్తుగా పరదేవత అనుగ్రహం అక్కడ మిక్కుటంగా కనబడుతోంది అని మనసులో ఎవరు నమస్కరించగల ఉత్తమ భావనలు ఎవరి యందు ఉంటాయో అటువంటి భావాలు కలిగిన వాడే ఎప్పుడూ హృదయం నందు శాంతిని పొంది ఉంటూ ఉంటాడు. కాబట్టి అటువంటి వాడే శాశ్వతమైన సుఖాన్ని పొందే ఉంటాడు. ఆయనందు దుష్ట సంకల్పములు కలిగే అవకాశం ఉండనే ఉండదు. అటువంటి స్థితిని పొందినవాడు మోక్షాన్ని పొందడానికి యోగ్యమైన స్థితికి సిద్ధమైనవాడు. ఈశ్వరుని చేత ప్రతిపాదింపబడిన పుణ్య సంబంధమైన విషయాలైన విహిత కర్మచరణం చేసి అటువంటి కార్యాలు చేసిన కారణం చేత ప్రీతి పొందిన భగవంతుడు అనుగ్రహించిన జ్ఞానం వలన ఆత్మను అనుభవంలోకి తెచ్చుకుని ఆ కారణం చేత శాశ్వతమైనది అశాశ్వతమైనది, నిత్యమైనది అనిత్యమైనది వివేకం చేత విభాగం చేసుకుని
నిత్యవస్తువు తానే అని తెలుసుకున్నటువంటి వాడు అనిత్య వస్తువును విస్మరించి నిత్యవస్తువుగా తను నిలబడగలిగిన జ్ఞానం అంకురించి అద్వైత అనుభూతిని పొందినవారు ఇక్కడే మోక్షాన్ని పొందినవారు. జీవన్ముక్తుడు శరీరంతో ఉండి మోక్షం పొందినవాడు అవుతాడు. శరీరం పడిపోయిన తర్వాత ఆయన విదేహ మోక్షాన్ని పొందాడు అంటారు. జీవన్ముక్తుడు విదేహముక్తుడు అని 2 మాటలు ఉంటాయి. శరీరం పడిపోయిన తర్వాత శాశ్వతం అనంతమైన ఆత్మగా నిలబడిపోయేవాడు జనన మరణ చక్రమునందు తగులుకోడు కనుక పునర్జన్మ ఉండదు అనేటటువంటి స్థితిని పొందినవాడు. ఆ స్థితిని చేరుకునే వాళ్ళకి ఇవి సోపానాలు. ఏవి? జీవన్ముక్తుడు విదేహముక్తుడు అనేవి. వీటి మీద నడిచినవాడు మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి ఒక మనిషి మోక్షాన్ని పొందాలి అంటే ఎటువంటివి చేయాలి, ఎటువంటి బుద్ధితో ఉండాలి, ఎటువంటి ఇష్టాలు కలిగి ఉండాలి, ఎటువంటి గుణాలు కలిగి ఉండాలి అనేటటువంటివి భీష్మాచార్యుల వారు ఎంతో చక్కగా శ్రద్ధగా మనకి వివరంగా తెలియజేశారు. ఈ విషయాలన్నింటినీ మనం ఈ కలియుగంలో కనుక తెలుసుకుని వాటికి తగ్గట్టుగా మనం ప్రవర్తించినట్టయితే మనం ఎప్పుడూ కూడా ఒకళ్ళని చూసి బాధపడేటటువంటి స్థితిని కానీ, ఒకళ్ళకి ఏదో ఉంది మనకు లేదు అనేటటువంటి స్థితిని కానీ ఆ పరమేశ్వరుడు మనకి కలగకుండా ఉండేటట్టుగా మనకి ఇచ్చేటటువంటి ఐశ్వర్యం మనకి సరిపడిపోయి ఒక అతిథికి నిత్యము కూడా భోజనం కలిగేటటువంటి అదృష్టాన్ని కూడా మనకి ప్రాప్తించేటట్టు చేస్తాడు. కాబట్టి ఎప్పుడూ ఎవరికి ఏదో ఉంది అనేటటువంటి దుర్గుణాన్ని కనుక మనం పక్కన పెట్టి మనకి ఎటువంటి కోరికలు ఉన్నాయో, అంటే ధర్మంతో కూడిన కోరికలు ఉన్నాయో అవి తీరేటట్టుగా భగవంతుడు మనకి ఐశ్వర్యాన్ని ఇచ్చాడా లేదా అనేటటువంటి విషయానికి మనం కట్టుబడి వాటిని అనుభవిస్తూ సంతోషంతో సంతృప్తితో ఉన్నట్టయితే అంతటి సుఖవంతుడు, అంతటి ఆనందంగా ఉండేవాడు ప్రపంచంలో ఇంకొకడు ఉండడు అని భీష్మాచార్యుల వారు నొక్కి చెప్తున్నారండి శ్రీమదాంత మహాభారత ప్రవచనం అంతర్గతంగా. కాబట్టి ఇటువంటి స్థితి మనందరికీ కలగాలి, మనం ఉన్నదానితో తృప్తిపడి ఒకళ్ళని చూసి బాధపడేటటువంటి రోజు రాకుండా ఉండేటట్టుగా ఉండాలి అని ఆ భగవంతుడిని మనం ప్రార్థన చేస్తూ, రేపు ధర్మరాజు గారు ఇంకా ఏ విషయాలు అడిగారు, వాటి గురించి భీష్మాచార్యుల వారు ఏ విధంగా చెప్పారు అనే విషయాలని మనం తెలుసుకుందాం. ఆ తర్వాత మనం అంటే నాకు సంతోషకరమైనటువంటి విషయం కాబట్టి ఒక విషయం ఏమిటి అంటే, కిందటి సంవత్సరం విజయదశమి రోజు మీకు శ్రీమదాంధ్ర మహాభారతం ప్రవచనం చేయడం మీకు అందరికీ కూడా వాట్సాప్లో పంపించడం మొదలుపెట్టాను. ఇప్పుడు విజయదశమి, ఆ విజయదశమికి అంటే తిథుల ప్రకారం కాబట్టి 2వ తారీఖున వచ్చింది. నేను మొదలుపెట్టింది కిందటి సంవత్సరం అక్టోబర్ 10వ తారీఖున అయింది ఆ రోజు విజయదశమి. అంటే దగ్గరగా సంవత్సరం 355 రోజులు, ఇంకొక వారం రోజులు ఉంది కదండి. కాబట్టి అన్ని రోజులు నేను చెప్పినప్పటికీ మీరందరూ కూడా ఎంతో శ్రద్ధగా వినడం, ఆ విన్నదానికి నాకు కామెంట్ చేసి బాగుందండి అను, లేకపోతే ఈ ఫలానాది ఇలా చెప్పారు ఇంకొంచెం వివరంగా చెప్పండి అను కామెంట్స్ రాయడం, ఫోన్లు చేసి అడగడం, ఇటువంటివి చేసి నేను చెప్పుదాము అనేటటువంటి ఆసక్తిని ఇంకొంత మీరందరూ కూడా పెంచుతున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇంకొక మహా అయితే 2 నెలలు, నెల 15 రోజులు వస్తుందేమో మహాభారతం. ఎందుకంటే శాంతి పర్వం దాకా వచ్చాము. ఆ తర్వాత ఇంకా మనకి ఒక 6 పర్వాలు ఉన్నాయి. కానీ మొట్టమొదట్లో మనం తెలుసుకున్నటువంటి పర్వాల అంత పెద్దగానూ లేవు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి శాంతి పర్వం అంత పెద్దగానూ ఉండవు. అవి చిన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం తొందరగానే అయిపోవచ్చు. కాబట్టి ఏడాది పాటు నేను చెప్పినటువంటి శ్రీ మహాభారతాన్ని మీరందరూ కూడా ఎంతో ఇష్టతతోటి, ఎంతో ఆసక్తితోటి, ఎంతో విపులంగా వింటున్నారు. కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు పారాయణను ముగిస్తూ, రేపు ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని ఇంకా ఏమేమి ప్రశ్నలు అడిగారు, ఏ సందేహాలు అడిగారు, వాటిని విన్నందువల్ల మనం ఎటువంటి లాభాలను పొందొచ్చు అనే విషయాలను తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.